మంచి మనుషులతో నిండి ఉన్న ఒక బస్సు ఒక ఘాట్ రోడ్లో వెళ్తూ ఉండగా లోయలో పడిపోతూ ప్రమాదం తప్పింది. అమ్మయ్య అనుకుని బస్సు ముందుకు పోతూ ఉండగా ఒక పెద్ద పిడుగు బస్సు ముందర పడుతుంది. అందరూ భయపడుతూ ఉండగా ఇంతలో ఒకతను లేచి, ఇందులో ఒక పాపాత్ముడు ఉంటాడు, అందుకే మనం ప్రాణాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, ఆ పాపి ఎవరో తెలుసుకోవడానికి అందరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తారు. ఆ బస్సులోంచి ఒక్కొక్కరు దిగి దూరంగా ఉన్న చెట్టుని టచ్ చేసి రావాలి. ఎవరైతే పాప అయ్యుంటారో ఆ చెట్టుని తాకగానే చెట్టు మీద పిడుగు పడుతుందని అందరూ అనుకుంటారు. తర్వాత ఒకరు చెట్టుని తాకి వస్తారు. చివరికి ఒకతను మాత్రమే మిగిలి ఉంటాడు. అందరూ అతనే పాపాత్ముడు అయి ఉంటాడని నిజంగా చూస్తారు. చివరికి అతను భయపడుతూ చెట్టుని తాకడానికి వెళ్తాడు. అతను ఆ చెట్టు తాకగానే ఒక పెద్ద పిడుగు పడుతుంది. కానీ అతని మీద కాదు, సరాసరి ఆ బస్సు మీద పడి ఆ బస్సులో ప్రయాణిస్తున్న అందరూ ఒక్కసారిగా కాలి బూడిదవుతారు. ఒక్క పర్సన్ ఉండటం వల్ల ఆ బస్సులోని వాళ్ళు ఎన్ని అడ్డంకులు వచ్చినా సురక్షితంగా ఉంటారు. అందుకే ఎవరి గురించి పూర్తిగా తెలుసుకోకుండా తప్పుగా మాట్లాడకూడదు. లేదా తప్పులు వెతకాలి అనుకుంటే అది మన నుంచే స్టార్ట్ చేయాలి. మీకు ఇది కరెక్ట్ అనిపిస్తే ఒక లైక్ చేసి షేర్ చేయండి.